శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం సూర్యదేవాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే నన్ను మీరు అలాగే విదేశాల్లో కూడా ప్రోత్సహిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ మీ జాతకాలు చెప్పించుకుంటున్నారు. అందరికీ, విదేశాల్లో నివసిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16th జనవరి నుంచి 31st జనవరి 2025 అంటే 16 జనవరి 2025 నుంచి 31 జనవరి 2025 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి గ్రహాలు ఇచ్చే ఫలితాలు, గ్రహాల యొక్క ఏ భావాల్లో ఉంటారో ఆ భావాల యొక్క ఫలితాలు నాకు తెలిసినది నాకు కొద్దిగా జ్ఞానం ఉందంతే నేను మీకు నేర్చుకొని చెప్తానండి. మొత్తం గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉండబోతోంది, మనందరం 12 రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతేకాకుండా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మా అదే ఆస్ట్రేలియాని సంప్రదించండి. స్వయంగా నేనే చెప్తాను. నాకు ఎవరిని ఉండరు. నేనే స్వయంగా జాతకాలు చూసి అందరికీ నేను అందుబాటులో ఉంటాను. మీరు మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. తక్కువ రుసుముతోటి మనం చెప్తాము. అందుబాటులో ఉన్న రుసుముతోటే మనం చెప్తూ ఉంటామని మేము. సో మీకు ఏమాత్రము, మీ విదేశాల్లో కూడా చాలామంది ఉన్నారు, చెప్పించుకుంటున్నారు. మీకు అవకాశం ఉన్నా, మీకు తెలుసుకోవాలనుకున్నా, అది పెళ్ళిళ్ళు కానీ, అయితే మ్యాచెస్ కానీ, వివాహాలు, అలాగే చాలామంది కొంతమందికి ఏమో గృహప్రవేశాలు. ఇప్పుడంతా గృహప్రవేశాలు ముహూర్తాలు కదండి. ఇట్లాగా మీ ఏ ముహూర్తాలు ఏది కన్నా మన ఆది అష్ట చెప్పని తరఫున పెడతాము. ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు చేయండి. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీకు అందుబాటులోనే ఉంటాను. సో ఈ విధంగా మనం చేద్దాము. ముఖ్యంగా ఇప్పుడు మనం తెలుసుకోబోయేదంటే, ఇప్పుడు మనం వృషభ రాశి గురించి తెలుసుకుందామండి. వృషభ రాశిలోనే మీ గురుడు ఉండడం వల్ల సకల శుభాలు కలుగుతాయి. కానీ మంచివాడు కాదు, అయినప్పటికీ కూడా మీకు గురుడు ఇచ్చే యోగాలు మీకు ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన సంపదలు, స్థిరమైన కోరికలు, స్థిర స్వభావం కలిగి మీరు ఉంటారు. అంతేకాకుండా మీకు ద్వితీయ భావంలో కుజుడు ఉన్నాడండి. కుజుడు రెట్రోగ్రెషన్లో ఉన్నాడు. అది కుజస్తంభం అంటాం కదా. 12th హౌస్ లార్డ్, 2nd హౌస్ ఫారిన్ యోగాలు వెళ్తారు. మీకు ఫారిన్ ఉంది. కుజుడు మిథున రాశిలో ఉన్న కుజుడు మీకు 12th హౌస్ లార్డ్ అయి ద్వితీయ భావంలో ఉన్న మీ జాతకాలు అక్కడ చూసుకోండి, ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. నేను చెప్పేది అబద్ధం కాదు, నిజమే. కానీ ఆ దశలు రావాలి. సరే, ఈ కుజుడు ప్రభావం వల్ల అండి చదువులో కొద్దిగా ఆటంకాలు, కొద్దిగా లేట్ అవ్వడాలు, మీకు అనేక రకాలుగా రావాల్సిన డబ్బులు కొద్దిగా ఖర్చు అయిపోతూ ఉండడాలు, సమయానికి వస్తాయి కానీ ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఉంటుంది. ఇప్పటి నుంచి 21వ తారీఖు నుంచి 21st నుంచి. అలాగే కుజుడు మీకు 3వ భావంలో కూడా ఉన్నాడండి. 3వ భావంలో కుజుడు మీకు యోగిస్తాడు. రెట్రోగ్రెషన్లో వక్రగతిలో కర్కాటక రాశిలో ఉన్నాడు. 20వ తారీఖు వరకు ఉంటాడు. అంటే ఏం చేస్తాడు? ప్రయాణాలు ఇస్తాడు. చక్కగా సైన్స్ గ్రూపులు అంటే ఇష్టపడే వాళ్ళకి సైన్స్ చదివిస్తుంటాడు. మీ కుజుడు మీ ద్వితీయ భావంలో 3వ భావంలో ఉన్నాడు చూసుకోండి. మీ సైన్స్ గ్రూప్ చదువుతుంటారు. తర్వాత అది పక్కకు పెడదామండి. స్పోర్ట్స్లో కూడా మీకు బాగా రాణిస్తారు. స్పోర్ట్స్లో మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంది. మీకు ఇండోర్ గేమ్స్ అని, అవుట్డోర్ గేమ్స్ అని, చెస్ అని. నేను ఉదాహరణ చెప్తున్నాను అనుకోండి. క్రికెట్ అని అంటాం కదా, మంచి బ్యాట్ పట్టుకు బయలుదేరుతుంటాం, గెలుస్తారు. సరే, అవన్నీ పక్క పెడితే పంచమ స్థానంలో కేతు ఉన్నాడు. కేతు గురుదృష్టి ఉంది. ఎవరికైనా సరే మీ జాతకాలు చూసుకోండి. కేతువు కనుక పంచమ స్థానంలో ఉంటే ఫస్ట్ పుత్రికా యోగం కలుగుతుంది, అదృష్టవంతులు అవుతారు మీరు. తర్వాత కొన్ని సంవత్సరాలకి పుత్రుడు ఉంటాడు అనేది నిజం. నేను సరదాగా చెప్పట్లేదు, ఇవన్నీ కూడా మీకు తెలుసు. సరే, ఈ గురుడు కూడా గురుదృష్టి కూడా పంచమ స్థానానికి ఉండడం వలన చక్కటి సంతాన యోగము, ప్రేమగా ఉండడము, కళారంగంలో అభిరుచి, సినిమా రంగంలోనూ, తర్వాత ఈ టెలివిజన్ అంటాం కదా, ఈ రంగాల్లో కూడా మీకు బాగా కలిసి రావడము, సంగీతము, సాహిత్యము, నృత్య కళాకారులకి మంచి టైం రావడము, గాయకులకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అదృష్టం కలగడానికి అవకాశం ఉంది. మీ గురుదృష్టి కూడా సప్తమ స్థానంగా ఉండడం వల్ల చక్కటి యోగం ఉందండి మీకు. యోగం అంటే ఏంటంటే మీకు పెళ్లి సంబంధాలు కుదరడము, వివాహ వేడుకలు మీకు రాబోయే కాలంలో మాఘమాసంలో చేసుకోవడము, ఇవన్నీ కూడా మీకు సప్తమ స్థానంలో బిజినెస్లో కూడా బాగా డెవలప్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడు. 2nd హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు. 5th హౌస్ లార్డ్ అష్టమంలో ఉన్నాడు. భయమా? ఏం భయం అసలు లేదు. అష్టమంలో ఉంటేనే మంచిదండి.
అష్టమంలో ఉండడం వల్ల విదేశ పర్యటన ఉండడానికి అవకాశం ఉంటుంది. అష్టమంలో ఉండడం వల్ల దీర్ఘాయుర్దాయం ఉంటుంది. మీ జాతకంలో చూసుకోండి, రవితో కలుస్తుంటే మరింత ఆయుర్దాయం. అలాగే అష్టమ స్థానంలో ఉండడం వల్ల విదేశాల నుంచి ధనయోగం. ఇన్ని పాయింట్లు ఉంటాయండి. ధనయోగం ఉంటుంది. అలా బుధుడు అష్టమ స్థానం బుధుడు వల్ల తలమంతలంకి వచ్చే యోగము. ఏమైనా కొన్ని కేసులు ఉన్నాయనుకోండి సార్, లా సంబంధించినటువంటి ఇవి సంబంధించినవి, అవి సక్సెస్ అవ్వడానికి అవకాశం కూడా అష్టమ స్థానమే చూస్తాం. కాబట్టి బుధుడు ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు. భాగ్యస్థానం చూసుకుందాం. భాగ్యస్థానం రఘుబుధులు బ్రహ్మాండంగా ఉన్నారు కదండి. భాగ్య రాజ్య లాభస్థానాలు వృషభ రాశి వాళ్ళకి అదృష్టం మీ వెంటే ఉంటుంది. అందుకే పొలిటికల్ రంగంలో కూడా వృషభ రాశి వాళ్ళు ఎక్కువ ఉంటారు, అద్భుతంగా ఉంటారు. సరే, రవి బుధులు భాగ్యస్థానం గురించి తెలుసుకుందామండి. భాగ్యంలో బుధుడు 24 నుంచి వస్తున్నాడు. సో రవి బుధుల కాంబినేషన్ ఏంటంటే భాగ్యస్థానంలో ముఖ్యంగా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. వాళ్ళకి పదవులు రావడం ఉంటుంది. కానీ కుజుడు ప్రభావం వలన మీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శని ప్రభావం వలన ఏం ప్రాబ్లం లేదు. కుజుడు వలన కొద్ది రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కొద్దిగా మనస్పర్ధలు వచ్చి కాకులు గొడవలు ఏవి ఉంటాయి. అవన్నీ మనిషి తర్వాత ఉండకుండా ఉంటాయి. ధైర్యమే మీకు ఇంపార్టెంట్. ధైర్యంగా ఉన్న వాళ్ళకే గెలుస్తారు అన్ని విషయాల్లోనూ. ధైర్యం. సరే, అది పక్కకు పెడదామండి. రవి బుధుల కాంబినేషన్ వల్ల ముందర ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ చెప్పాలి. ఫైనాన్స్ అండ్ బుధుల కాంబినేషన్ అదే కదండి, అకౌంట్స్ కదా. రవి బుధులు లాగా సంబంధించిన వాటిలోనూ, అకౌంట్స్ సంబంధించిన వాటిలోనూ, ఈ షార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంట్స్ అంటాం కదా, వాటిలో విజయం సాధిస్తారు మీరు. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. ఇంకా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఎగ్జామ్స్ రాస్తుంటారు, మీ ఎడ్యుకేషన్ రీత్యా ఈ సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్స్ కానీ, ఏదైనా సరే మీకు ఈ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. రవిబుధులే కదండి, భాగ్యస్థానం రవిబుధులు కాబట్టి వీళ్ళు విదేశాలు ఎడ్యుకేషన్ రీత్యా విద్య ఇస్తారు కదండి. రవిబుధులు విద్యకారకులు కదా, బుద్ధి బలాన్ని ఇస్తుంటారు కదా బుధుడు. అలాగే మీరు విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, వ్యాపారం రవిబుధులు వ్యాపారాల రీత్యా విదేశాలు వెళ్ళడము, అంటే దూర ప్రాంత ప్రయాణాలు చేయడం. లేకపోతే కాదు, విదేశాలు వెళ్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు, అన్ని సౌకర్యాలు కుదురుతాయండి మీకు. తీర్థయాత్రలు మర్చిపోకూడదు మనం. సూర్య భగవాన్ యొక్క టెంపుల్స్, అమ్మవారి యొక్క శక్తి పీఠాలు, ఇవన్నీ మీరు సందర్శించడానికి రవిబుధులు కారణం. అలాగే మీరు చేస్తున్న వ్యాపారాలు, ఏ చిన్న బిజినెస్ చేసినా సరే అండి, మీ బిజినెస్లో బాగా రాణిస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. రవి అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. అందుకనే మీరు సూర్యభగవాన్ ఆరాధన ఎప్పుడు చేసినా సరే, 4th house రాడు కదా, మీకు సుఖ సంతోషాలు ఇచ్చేవాడు రవి కదా, మీరు చెయ్యండి. సూర్యభగవాన్ ఆరాధన బ్రహ్మాండంగా ఉంటారు. సరే, అది పక్క పెడితే దశమస్థానం 10th house అండి. 10th houseలో శుక్రుడు మీ రాశ్యాధిపతి 10th భావంలో ఉన్నాడంటే మీ పేరు ప్రఖ్యాతులు పొందుతారు. మీ పేరు విదేశాల్లో కూడా చాలా చోట్ల మీకు వినిపిస్తుంది. మీ జాతకాలు కూడా చూసుకోండి. లగ్నాధిపతి దశమస్థానంలో ఉంటే ఆ రాశి సక్షేత్రం కానీ, ఉచ్చక్షేత్రం కానీ, మిత్రక్షేత్రం కానీ అయి ఉంటే మీరు విదేశాల్లో కూడా మీకు పలుకుబడి మీ పేరు ప్రఖ్యాతులు చెందుతాయి. అలాగే మీ శుక్రుడు చరిత్ర కలిసినాడు కదండి, రాజయోగకారకుడు శుక్రుడు చరిత్ర కలిసినారంటే మాటల దశమంలో ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా చెప్తాము దీన్ని. ఎందుకంటే ఈ కాంబినేషన్ చాలా చాలా మంచి కాంబినేషన్ అనేది, అంటే ఈ కలయిక అనమాట. వలన రాజకీయ రంగంలో, పొలిటికల్ రంగంలో, అంటే రాజకీయ రంగంలో పొలిటికల్ రంగంలో వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది, వాళ్ళ వాగ్దాటి బాగుంటుంది, వాక్కి విలువ పెరుగుతుంది, పదవులు పొందుతారు. మరి వాళ్ళ చికాకులు ఉండవా? అందరికీ ఉంటాయండి. కుజుడి ప్రభావం వల్ల, కొన్ని గ్రహ ప్రభావం వల్ల, మనకి జరుగుతున్న దశల ప్రభావం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ధైర్యంగా ఎదుర్కొందాం మనం అంటే మీ వృషభ రాశి వాళ్ళని. సరే, అది పక్కకు పెడితే దశమంలో సర్వీసుల వలన చక్కటి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ సివిల్ సర్వీసెస్, ఈ గవర్నమెంట్ సంబంధించిన గ్రూప్స్, లేకపోతే మీ ఎడ్యుకేషన్ రీత్యా చదువుతుంటారు సరే, మంచి ఉద్యోగాలు ఆడవాళ్ళకి చెప్తుంటాయి. మీరు చాలా అద్భుతంగా కష్టపడండి, మీరు విజయం సాధిస్తారన్న సందేహం లేదు. ఇంకా చెప్పుకుంటే చాలా ఉందండి. దశమస్థానంలో చేరడం వల్ల ఈ కోల్డ్ రంగంలో పనిచేస్తుంటారు సార్, సింగరేణి కాలేజెస్, వాళ్ళ చేస్తున్న ఉద్యోగాలు వాళ్ళకి మార్పులు రావడము, ధనయోగం కలగడము, ప్రమోషన్స్ రావడము, వాళ్ళ బాసులే వాళ్ళందరినీ, వాళ్ళంటే కోలే కాదు, మీరు సాఫ్ట్వేర్ అనుకుందాం, సాఫ్ట్వేర్ రంగంలో కూడా అంతే, శనిశుక్రులు కదా, ఎక్కడ చేసినా సరే మీ బాసులు మిమ్మల్ని పైకి తీసుకొచ్చి మీ యొక్క ప్రతిభ గుర్తించి మీకు ప్రమోషన్లు ఇచ్చి ఖచ్చితంగా మిమ్మల్ని పైకి తీసుకొస్తారు. దానివల్ల వర్క్ ప్రెషర్ పెరుగుతుంది, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. సరే, రాహు శుక్రులు గురించి చెప్దామండి. శుక్రుడు మీ రాశ్యాధిపతి ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు కదా, 28ని, బ్రహ్మాండం కదండి. లగ్న షష్టాధిపతులు లాభంలో రాహుతో కలిసి ఉన్నాడు కదా. ఇలా రాహుతో కలిసి 28వ తారీఖుని ఎగ్జాల్టేషన్ ఉండడం వల్ల చాలా మీకు యోగం ఉందండి. ఈ శుక్ర రాహుల వలన ఔదార్యము, ఆత్మీయ భావము ఎక్కువ కలిసి ఉంటారు. వివాహ శుభకార్యాల విషయాలన్నీ కూడా వాటందరూ అవే మీకు కలిసి వస్తూ ఉంటాయి, చాలా బాగుంటారు. అలాగే మీ తోబుట్టువులతో బాగా కలిసి ఉండడము, జర్నీస్ చేయడము ఎక్కువ అవకాశాలు ఉంటాయి.
ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే యాక్చువల్గా శుక్రుడితో కలిసిన రాహు ఉంటే రాహు శుక్రియ తుల్యుడు అవుతారట. అంటే ఏంటంటే శుక్రుడు ఇచ్చే ఫలితాలను రాహు ఇస్తాటండి. అంటే శుక్రుడు అసలే రాహు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంటాడు. శుక్రుడితో కలిసాడు కాబట్టి శుక్రుడితో కలిసిన రాహు కాబట్టి రాహు విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే లాభాలు బాగా గడిస్తారు. సినిమా రంగంలో వాళ్ళకి బాగా వస్తుందండి. శుక్ర రాహులు కదా, సినిమా రంగం ఉన్న వాళ్ళకి బాగా మంచి డెవలప్ అవడము, ధనయోగము, వాళ్ళ సినిమాలు సక్సెస్ అవ్వడానికి కారణంగా ఖచ్చితంగా అవుతాయి. మీరు చూస్తూ ఉండండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే శుక్ర రాహుల్ కాంబినేషన్ 28వ తారీఖు నుంచి వస్తున్నారు. ఆ శుక్రుడు కూడా బాగున్నాడు. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ సినిమాలు విజయవంతం అవుతాయి. డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ ఉంటారు కదండి, యాక్టర్స్ అంటారు, వాళ్ళందరూ కూడా ధనము, అదృష్టము ఖచ్చితంగా కలుగుతుంది. ఇది నేను చెప్పడం కాదు కదండి, శుక్రరాహులే చెప్తున్నారు. సో ఈ విధంగా చెప్తుంటే చాలా ఉందండి. ఇంకా సో ఈ విధంగా మీ వృషభ రాశి వాళ్ళకి అమ్మవారి యొక్క సేవలు చేసుకోండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. అన్ని రంగాల్లోనూ మీరు విజయం సాధిస్తారు.